జ్యుడిషియరీలో మన పర్సెంటేజ్ ఓన్లీ 15%. ఆ 15% కూడా ఎక్కువ శాతము అటెండర్లు, కూర్చేటోళ్ళు, ఓన్లీ 4th క్లాస్ ఎంప్లాయీస్, 4వ తరగతి వారు మాత్రమే. కొంత భాగం మాత్రమే మిగతా హైయెస్ట్ విభాగాలకు వెళ్ళడం జరిగింది. ఈ రకంగా వారు జ్యుడిషియరీని మొత్తం క్యాప్చర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో చూసినట్టుంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఓన్లీ 11% మాత్రమే మన ఉద్యోగులు. నిజంగా 60 సంవత్సరాల నుంచి అడ్వకేట్ జనరల్ పోస్ట్ అనేది ఒకటి హైకోర్టులో ఉంటుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా వారి యొక్క ఆధీనంలో జరుగుతాయి. అడ్వకేట్ జనరల్ పోస్టు మనకు ఎప్పుడైతే వారు వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క ఏజీ పోస్టు మనకు దక్కడం జరిగింది. అలాగే న్యాయమూర్తులను చూసినట్టుంటే కూడా అనేక రకమైన వివక్ష. ఇప్పుడు 29 మంది న్యాయమూర్తులు ఉంటే హైకోర్టులో ఓన్లీ 5 మాత్రమే మన న్యాయమూర్తులు ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఆర్టికల్ 214 చాలా క్లియర్గా చెప్తుంది రాజ్యాంగం. ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడుతుందో వెంటనే ఆ కొత్త రాష్ట్రానికి ఒక హైకోర్టు కూడా ఉండాలని ఆర్టికల్ 214 వెరీ క్లియర్గా చెప్తుంది. మరి రాజ్యాంగాన్ని వీళ్ళు ఎందుకు అమలు చేయట్లేదు? దీని వెనకాల ఏం కుట్రలు ఉన్నాయి? ఈ కుట్రలకు ఎవరు బాధ్యులు? మరి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ఈ యొక్క హైకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఈ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఇక మరి ఈ ప్రజలు ఎక్కడికి పోవాలి? ఒకవేళ మొన్న గత వారం రోజుల క్రితం దాదాపుగా సుప్రీంకోర్టులో మన హైకోర్టు సీజే ఇప్పుడున్నటువంటి కళ్యాణ్ సేన్ గుప్తా గారు ఒక పిటిషన్ వేయించారు. ఆ పిటిషన్లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో ఉద్యోగాలన్నీ కూడా ఆగిపోయినాయి, కార్యకలాపాలు ఆగిపోయినాయి, వెంటనే వీటిని భర్తీ చేయాలని చెప్పేసి చేశారు. అది ఆ పిటిషన్ అలవాయింది. ఇప్పుడు ఆ పిటిషన్ అలవాటు అవడంతో తెలంగాణ రాష్ట్ర ఎంటైర్ ప్రజానీకానికి, ఒక న్యాయవాదులకే కాదు, న్యాయమూర్తులకే కాదు, సిబ్బంది కాదు, ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులకు, ప్రజలకు అనేక రకమైన సమస్యలు రాబోతున్నాయి. ఒకవేళ వారు కనుక ఈ భర్తీలో అపాయింట్మెంట్ అయితే ఇప్పుడున్న మన 11%, ఇప్పటికే 11% ఉన్నాం, ఇక రాబోయే తరాల్లో ఆ 11% కూడా ఉండదు. అసలు ప్రభుత్వం కూడా ముందుకు పోనివ్వరు. కాబట్టి దీని మీద ఈరోజు చర్చ సాగించాలని మేము ఈ యొక్క వేదికకు రావడం జరిగింది. మన మిత్రులందరూ కూడా చాలా మంది ఉన్నారు. వారి ఒపీనియన్స్ అందరూ కూడా చెప్తారు. జిల్లా జడ్జి స్థాయి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం వరకు కూడా ఎవరు ఎక్కడ ఎంతమంది ఉన్నారనేది ఈ యొక్క చర్చలో మనం క్లియర్గా చర్చించుకుందాం, ప్రజలకు తీసుకెళ్దాం. ప్రజలను నిజంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నది. ఎప్పుడైతే ఆ పిటిషన్ అయిందో ఆ పిటిషన్ పైన రివ్యూ పిటిషన్ వేయాల్సిన అవసరం ఉంది. వారు కూడా దాన్ని ఆ విధంగా ముందుకెళ్తున్నారని మనకు సంకేతాలు తెలుస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ కోసం ఏ రకంగానైతే మనం పోరాడామో అదేవిధంగా ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్ తరాలు చాలా మనల్ని క్షమించే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఈ యొక్క చర్చలో అవన్నీ కూడా మనం చర్చించుకుందాం. ఇప్పుడు మన కిష్టవేణి సదానందం గారు దీనిపైన వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్న మన సోదరులు మరియు
ఇక్కడికి వచ్చేసిన మా ఆవర మిత్రులు అందరికీ నా యొక్క